డాక్టర్, నా రక్తం అంతా అయిపోతుందా? ఇప్పుడు నాకు నరాల వీక్‌నెస్ ఉంది కదా! ఆ నరాల వీక్‌నెస్ నా రక్తం ఎక్కించుకుంటున్నాడు కాబట్టి మీనన్‌కి కూడా వస్తుందా? అని అభి అడుగుతూ ఉంటే, అదేమో తెలీదు కానీ ముందు నువ్వు చచ్చిపోకుండా చూసుకో. అయినా నీకు నోటి దుల ఎక్కువ కదా! ఏ పాజిటివ్ అని ఎందుకు చెప్పావని డాక్టర్ అడుగుతూ ఉంటే, ఏంటి మీ గుసగుసలు ఆపుతారా? అని మీనన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే జేడీ దగ్గర నుంచి డాక్టర్‌కి ఫోన్ కాల్ వస్తుంది. హలో! ఎవరు? అని డాక్టర్ అడగటంతో, నేనెవరో తర్వాత చెప్తాను కానీ మీ పక్కన ఒక వెధవ ఉంటాడు. వాడికి ఫోన్ ఇస్తావా? అని జేడీ అంటే, హలో! ఎక్స్‌క్యూజ్ మీ, ఇక్కడ వెధవ ఎవరు? అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. వెధవ? ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు? అని మీనన్ అంటే, ఎవరో ఒక లేడీ ఫోన్ చేసింది. వెధవకి ఫోన్ ఇవ్వమని చెప్తోంది అని డాక్టర్ చెప్పడంతో, ఆ వెధవ నేనే ఇలా ఇవ్వు ఫోన్ అని మీనన్ అంటాడు. మీ పేరు మీనన్ కదా! వెధవని అంటున్నారేంటి? అని డాక్టర్ అంటే, రేయ్! నీకిప్పుడు అవన్నీ అవసరమా? ఇలా ఇవ్వరా ఫోన్ అని ఫోన్ తీసుకొని, జేడీ యాంటీడోస్ ఎక్కడ ఉందో చెప్పు. నేను ఏది తీసుకోవాలో చెప్పు అని మీనన్ అడుగుతూ ఉంటే, ఏంటి మీనన్ అప్పుడే నీలో భయం మొదలైపోయిందా? నేను వెధవ అది ఇది అని ఏం మాట్లాడినా అన్నీ నువ్వు భలే ఒప్పేసుకుంటున్నావే. అయినా యాంటీడోసు గురించి అంత నేనెలా చెప్తాను? దానికి ఒక పద్ధతి, పాడు, అడిగే తీరులో తేడా అన్నీ ఉండాలి కదా! కనిపించాలి కదా! అని జేడీ అంటుంటే, ప్లీజ్ జేడీ, ఇవ్వు జేడీ, నాకు యాంటీడోస్ చెప్పు జేడీ అని మీనన్ బతిమలాడుతూ ఉంటే, జేడీనా ఫోన్ కాల్‌లో అని అభి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. ఏంటి మీనన్, నీ ప్రాణం అంటే నీకు అంత తీపి అయిపోయిందా? మరి నువ్వు ఎంతమంది ప్రాణాలు తీసేశావు? వాళ్ళవందరివి ప్రాణాలు కాదా? అని జేడీ చెప్తుంటే, ప్లీజ్ జేడీ, ఏదో ఒకటి చేసి నా ప్రాణాలు కాపాడు, యాంటీడోస్ ఇవ్వు ప్లీజ్ 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 అని మీనన్ బతిమలాడుతూ ఉంటే, యాంటీడోస్ కోసం నువ్వు ఏం చేయమన్నా చేస్తావన్నమాట అని జేడీ అంటుంది. అవును, నా ప్రాణాల కోసం నేనేం చేయమన్నా చేస్తాను, చెప్పు జేడీ ఏం చేయాలి? అని మీనన్ అంటుంటే, నాకు నీ ప్రాణాలే కావాలి, ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను కదా అని జేడీ అంటుంది. జేడీ ప్లీజ్, నువ్వు ఏం చెప్పినా చేస్తానని చెప్పాను కదా, ప్లీజ్ జేడీ చెప్పు జేడీ, యాంటీడోస్ చెప్పు అని మీనన్ ఇంకా బతిమలాడుతూ ఉంటాడు. నాకు ఇవ్వాలనే ఉంది అని జేడీ అంటే, ఇంకెందుకు ఆలస్యం ఇచ్చేయమని మీనన్ అంటాడు. ఇవ్వాలని ఉంది అని చెప్పానే కానీ ఇస్తానని చెప్పలేదు కదా అని జేడీ అంటే, మళ్ళీ ఇదెక్కడి ఫిట్టింగ్ జేడీ, నువ్వేం చేయమన్నా చేస్తాను, చెప్పు నాకు యాంటీడోస్ చెప్పు అని మీనన్ బతిమలాడడంతో, సరే నీకు 1 అవర్ సమయం ఇస్తున్నాను. నువ్వు ఆ 1 అవర్ లోపల నువ్వు సంపాదించిన ఆస్తులు, డబ్బు మొత్తం కూడా నా దగ్గరికి తీసుకురావాలి అని జేడీ చెప్తే, 1 అవర్‌లో కుదరదని మీనన్ అంటాడు. అయితే నేను కూడా యాంటీడోస్ ఇవ్వనని జేడీ చెప్పడంతో, వద్దు జేడీ, ఇప్పుడు 1 అవర్‌లో మొత్తం తీసుకురావాలి అంతే కదా! సరే అలాగే తీసుకువస్తాను అని, దేవా 1 అవర్‌లో నా ఆస్తులు మొత్తం కూడా జేడీ దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ కమాన్ త్వరగా కానివ్వు, నా ప్రాణం ఇక్కడ అని మీనన్ చెప్తుంటే, అలాగే బాయ్ అని దేవా అంటాడు. బాయ్, మణికొండ గుండా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు బాయ్, అక్కడ షార్ట్ కట్ ఉంది అని అభి అంటే, రేయ్ అక్కడిక్కడ షార్ట్ కట్ ఉందిరా అని మీనన్ దేవా అరుస్తూ ఉంటారు. అంటే బాయ్, ఆ దారిలో మా ఇండ్లు ఉంది, దిగిపోదామని అని అభి అంటే, రేయ్ నేను ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తానురా, నీ చివరి బొట్టు వరకు నాకు రక్తం నువ్వు ఇవ్వాల్సిందే అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దేవా, డబ్బులు మొత్తం తెచ్చేశారా అని అంబులెన్స్‌ని ఆపి మీనన్ దిగి మాట్లాడుతూ ఉంటే, తెచ్చేసాం బాయ్, అదిగో కార్‌లో మొత్తం ఉంది అని దేవా చెప్తుంటే, అయ్యో ఈ జేడీ ఏం చేస్తోంది, ఇంకా ఫోన్ కాల్ రాలేదేంటి అని మీనన్ సిగరెట్ తాగుతూ ఉంటారు. చూడండి మీనన్, ఇప్పుడు మీరు సిగరెట్ తాగారనుకో, మామూలుగా సిగరెట్ తాగితేనే రోజుకి ఒక గంట లెక్కన తగ్గిపోతుందంట. ఇప్పుడు మీరు సిగరెట్ తాగితే ఆల్రెడీ గంట అయిపోయింది, 10 గంటలు మాత్రమే ఉంది, ఇంకో గంట తగ్గిపోతుంది అని డాక్టర్ భయపెడుతూ ఉండటంతో, అమ్మో గంట తగ్గిపోతుందా? అంటే ఇందాక గంట అయిపోయిందా? ఇంకెప్పుడు కూడా నేను సిగరెట్ తాగను, జీవితంలో సిగరెట్ తాగను అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే జేడీ దగ్గర నుంచి దేవాకి ఫోన్ కాల్ వస్తుంది. నీ పక్కన ఒక లఫూట్ గాడు ఉంటాడు, ఫోన్ ఇవ్వు అని అంటే, లఫూటా? ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని దేవా అరుస్తూ ఉంటే, దేవా ఆ లఫూట్ గాడిని నేనే, నాకివ్వు ఫోన్ అని మీనన్ అంటాడు. అదేంటి ఇందాక వెధవన్నారు, ఇప్పుడు లఫూట్ అంటున్నారు, మీ పేరేంటి మీననా లఫూటా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అవును బాయ్, అసలు మీననా మాయా లఫూటా వెధవ మాకు అంత మాయగా ఉంది, ఏదో చెప్పండి బాయ్, క్లారిటీ వస్తుంది అని అభి కామెడీ చేస్తూ ఉంటారు. మీరిద్దరూ కాస్త నోరు మూసుకుంటారా అని, ఆ జేడీ నువ్వు చెప్పినట్లే మొత్తం రెడీగా ఉంది, నాకు యాంటీడోస్ ఇవ్వు అని మీనన్ వేడుకుంటూ ఉంటే, కంగారు పడకు తొందరపడకు అని జేడీ అంటుంది. అంటే నా సిచ్యువేషన్‌ని నువ్వు ఇలా క్యాష్ చేసుకుంటున్నావు కదా, ఏంటి జేడీ నేను తొందరపడకూడదా అని మీనన్ అంటాడు. ముందు నీకు దూరంగా ఒక ఇల్లు కనిపిస్తూ ఉంటుంది, ఆ ఇంట్లో ఒక పెద్దాయన ఉంటాడు చూడు,
నువ్వు అక్కడికి వెళ్ళు అని జేడీ చెప్తుంటే, నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు చూడాలి? నేను వెళ్ళనని మీనన్ అంటాడు. నీ నేర సామ్రాజ్యం మొదలయ్యిందే అతని కొడుకుని చంపటం వల్ల. అతని దగ్గర ఉన్న ల్యాండ్‌ని బలవంతంగా లాక్కొని అతడి కొడుకు ప్రాణాలు తీసేశావు నువ్వు అని జేడీ చెప్తుంటే, ఆ సీన్స్ అన్నీ కూడా మనకు బ్లర్‌గా చూపిస్తూ ఉంటారు. ఈరోజే కనుక ఆయన కొడుకు బ్రతికి ఉంటే ఈరోజు పుత్రశోకం ఉండేదే కాదు కదా! కాబట్టి నువ్వు అతనికి ఇవ్వవలసిన డబ్బుని ఇచ్చేసి అతను సంతోషపడేలా చెయ్యి అని జేడీ చెప్తుంటే, అంటే అతని దగ్గర లాక్కున్న దాంట్లో ఇచ్చేసి నేను అతన్ని సంతోషపెట్టాలి. అంతే కదా! నీ పాయింట్ నాకు అర్థమైంది. రేయ్ దేవా! డబ్బులు పట్టుకొని రండిరా అని మీనన్ పరుగులు పెడుతూ ఉంటాడు. రెండింతలు ఇస్తాడంట. నీకు కూడా ఏదైనా రావాల్సి ఉంటే తీసేసుకో అని డాక్టర్ అభితో అంటే, అలా నేనెందుకు తీసుకుంటాను? నా వైపు నేనే చూసుకుంటాను అని అభి అంటాడు. నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదురా అని డాక్టర్ అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే మీనన్ ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి 10,00,00,000 ఇదిగోండి డాక్యుమెంట్లు అని స్థలం కాగితాలు కూడా ఇస్తూ ఉంటే, ఎవరు నువ్వు? నన్నేం చెయ్యొద్దు. నువ్వు మీనన్‌వి కదా అని అతను భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేను నిన్నేమీ చేయటానికి రాలేదు. ఇదిగో 10,00,00,000 ఇవిగో డాక్యుమెంట్స్ ఒకసారి చూడు. నీకే తెలుస్తుంది అని మీనన్ దండం పెడుతూ వేడుకుంటూ ఉండటంతో, అవునా? నిజమా? నువ్వు 10 కాలాలు చల్లగా ఉండాలి బాబు అని దీవిస్తూ ఉంటే, అసలు 10 గంటలు బ్రతకడమే కష్టమో, ఇక 9:30 గంట మాత్రమే ఉంది అని డాక్టర్ చెప్తాడు. ఏంటి అప్పుడే అరగంట అయిపోయిందా అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటే, అవును మరి సమయం అన్నాక అయిపోదా ఏంటి? యాంటీడోస్ సంగతి చూడు అని డాక్టర్ చెప్తాడు. జెడి నువ్వు చెప్పినట్లే ఇచ్చేశాను యాంటీడోస్ అని మీనన్ ఫోన్లో అడుగుతూ ఉంటే, నువ్వు వెంటనే సికింద్రాబాద్‌కి రా, అక్కడ చేయవలసింది ఉంది అని జేడీ చెప్తుంది. అయ్య బాబోయ్! ఫోన్ పెట్టేసింది. పదండి సికింద్రాబాద్‌కి పదండి అని అంబులెన్స్‌లో పడుకొని మీనన్ వెళ్తూ ఉంటాడు. సిరినేమో కారులో అలాగే రివాల్వర్ పెట్టి వేరొకరు బంధించేసి ఉంటారు. ఇక సికింద్రాబాద్‌కి వచ్చేసాను. ఏం చేయాలని మీనన్ అడగటంతో, రీసెంట్‌గా బాంబు దాడిలో ఒక ఆర్మీ జవాన్ చనిపోయారు కదా! వాళ్ళకి వెళ్ళి నువ్వు డబ్బులివ్వు, డాక్యుమెంట్స్ ఇవ్వు అని జేడీ చెప్పటంతో మీనన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ నా వల్ల తప్పైపోయింది అని డబ్బులు ఇస్తూ ఉంటాడు. అలా చాలా మందికి ధాత్రి డబ్బులు ఇప్పిస్తూ ఉంటుంది. అలా ఒక 5, 6 మందికి ఇచ్చేసిన తర్వాత, ఇచ్చేసాను జేడీ అని మీనన్ వేడుకుంటూ ఉంటే, ఇంకో 10 మందికి ఇవ్వాలని జేడీ చెప్తుంది. అయ్య బాబోయ్! ఇంకో 10 మందికా? ఇక తప్పదు కదా! అయ్యో జేడీ, మీనన్ అంటూ ఎంత హ్యాపీగా ఉండేవాడిని. నన్ను ఎలాంటి పరిస్థితికి తీసుకువచ్చావు అని మీనన్ అంబులెన్స్‌లో కుప్పకూలి బాధపడుతూ ఉంటాడు. ఆ! నేను చెప్పిన ఇంటికి వచ్చేసావా అని జేడీ మళ్ళీ అడుగుతూ ఉంటే, ఆ! వచ్చేసాను. ఈ ఇండ్లు అని మీనన్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అవును. నేను ఆ ఇంట్లో ఉంటున్నానని నువ్వు ఆ ఇంటిని కూల్చేశావు కదా! అదే ఆ ఇండ్లు. వెళ్ళి డబ్బులు ఇవ్వు అని జేడీ చెప్తుంటే, నేనివ్వను అని మీనన్ అంటాడు. రేయ్! నీకు యాంటీడోస్ కావాలనా? చెప్పింది చేస్తావా? ఫోన్ పెట్టేయనా అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, లేదు నాకు యాంటీడోసే కావాలి అని ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీ ఇంటిని కూల్చేసింది నేనే, ఇవిగోండి డబ్బు, డాక్యుమెంట్స్ అని ఇచ్చేసి దండం పెట్టి, చెప్పింది చేసేసాను జేడీ, యాంటీడోస్ అని మీనన్ మళ్ళీ వేడుకుంటూ ఉంటాడు. అబ్బా! యాంటీడోస్ అని ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు అని జేడీ అరుస్తూ ఉండటంతో మీనన్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు.